ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం దోలవీర హెరిటేజ్ సైట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది. సో ఎంట్రన్స్ ఉంటే లోపలికి వెళ్తే మనమైతే లోపలికి వెళ్తాం. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఫ్రెండ్స్ దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు, మనం డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రీ గుండా అయితే మనం లోపలికి వెళ్తున్నాం. సైట్ ఇలా ఉంటుందని మ్యాప్ అయితే చూపిస్తున్నారు. సో తవ్వకాల్లో బయటపడ్డప్పుడు ఏంటంటే ఇలాంటి అయితే కట్టడాలు బయటపడ్డాయట. సో ఇవి మ్యాప్స్ రూపంలో కూడా చూపిస్తున్నారు. లోపలికి డైరెక్ట్గా అయితే చూడొచ్చు. ఇదంతా హరప్ప నాగరికత దోలవీరలో. సో ఇక్కడ అన్నీ ఈ మ్యాప్స్ రూపంలో అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ తవ్వకాల్లో బయటపడ్డ ఈ ఐటమ్స్ అనమాట. సో ఇలా ఉంటాయని చెప్పి మ్యాప్స్ రూపంలో చూపిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి చాలామంది అయితే విజిటర్స్ వస్తున్నారు. మీరైతే విజిటర్స్ అయితే చూడవచ్చు. చాలామంది వచ్చారనమాట. సో ఇక్కడ కొన్నిటికి నో ఎంట్రీ బోర్డు పెట్టారు. సో ఎంట్రీ అంటే ఇది లేదట. సో ఎంట్రీ అయితే ఇలా చూసుకోవచ్చు.
ఫ్రెండ్స్ అంత అప్పట్లో తవ్వకాలు బయటపడ్డాయట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో రిస్ట్రిక్షన్ అంటున్నారు, వీడియో తీయడం కుదరదు అంటున్నారు, తీయొద్దు అంటున్నారు. సో నేనైతే సీక్రెట్గా వీడియో తీస్తున్నాను. ఫైనల్గా ఇంటికి వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారు సెక్యూరిటీ అంటున్నారు. సో చూద్దాం, సెక్యూరిటీ ఒకవేళ చెక్ చేసి డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదంతా హెరిటేజ్ సైటే. సో ఈ తవ్వకాలు జరిపినప్పుడు సింధు నాగరికత అనేది దీంట్లో అయితే బయటపడిందట. సో సింధు నాగరికత సంబంధించిన అప్పటి ఆనవాళ్ళు అనమాట. సో ఇవి చాలా ఏళ్ళ కిందట ఉన్న నాగరికత అనమాట. అయితే ఇలాంటి నాగరికతలు అంటే ఈ సింధు నాగరికతకి సంబంధించిన ఆనవాళ్ళు మొత్తం ఒక 7-8 బయటపడ్డాయి తవ్వకాల్లో. సో ఇలాంటి సింధు నాగరికత అనేది పాకిస్తాన్లో ఉంది. సో ఇంకొక ఇండస్ వ్యాలీ అని కూడా ఉంటుంది, సో అక్కడ కూడా బయటపడింది. సో ఇవన్నీ అప్పటి కట్టడాలు వాళ్ళకి ఎలా ఉండేవి అని చెప్పి అప్పటి సివిలైజేషన్ అనమాట. సో ఇదంతా చూసుకోవచ్చు. సో ఇంకా అక్కడి వరకు ఉన్నాయి. సో ఇదంతా ఏంటంటే భూకంపాలు వచ్చి తర్వాత ఈ వరదలు లాంటివి వచ్చి ఇవన్నీ మునిగిపోయినాయి అనమాట. అంటే కాలగర్భంలో మట్టిలో అయితే కలిసిపోయినాయి. సో అనుకోకుండా ఒక పర్సన్ ఇక్కడ ఈ దోలవీరులో ఉండే పర్సను 1960లో దీని తవ్వకాల్లో అంటే తను తవ్వినప్పుడు బయటపడ్డాయట. సో అలా బయటపడ్డప్పుడు ఏంటంటే ఇవి అందరికీ తెలిసేలాగా చేసిందట. ఆ తర్వాత ఇది మెల్లమెల్లగా అందరికీ ప్రాచుర్యంలోకి వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా దీన్ని ఆక్యుపై చేసుకొని ఇది అందరికీ అంటే తెలియాలి, ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ అన్నట్టుగా దీన్ని అయితే సంరక్షిస్తుందన్నమాట. సో చూసుకోవచ్చు, ఇలా చాలా పెద్ద ఏరియా అన్నమాట. ఇదంతా కూడా చాలా పెద్దగా ఉంది ఏరియా. సో అన్నీ మనం కవర్ చేయకపోవచ్చు వీడియోలో, బట్ నేను మ్యాక్సిమం అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీడియో అయితే రికార్డ్ చేయడానికి ఆప్షన్ లేదు, సెక్యూరిటీ చెకప్లో డిలీట్ చేస్తారంటున్నారు. సో చూద్దాం ఏమైంది అనేది. ఈ సింధు నాగరికత అనేది ఇప్పుడున్న నాగరికత కంటే చాలా ప్రాచుర్యం పొందిందండి. ఎందుకంటే కొన్ని వేల ఏళ్ల క్రితం ఈ నాగరికత విలసిల్లిందనమాట. అంటే బాగా డెవలప్ అయిందనమాట అప్పుడు ఆ కాలంలోనే. సో అప్పుడంతా టెక్నాలజీ కూడా ఉండి అదంతా కూడా కాలగర్భంలో కలిసిపోయింది. సో ఇప్పుడు మనకి ఇలా ఈ తవ్వకాల్లో ఈ ఆనవాళ్ళు అనేవి బయటపడ్డాయి అనమాట. అంటే వాళ్ళు వాడిన పనిముట్లు కానీ, వాళ్ళ పాత్రలు కానీ, లేకపోతే వాళ్ళు కట్టుకున్న ఈ కన్స్ట్రక్షన్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, లేదంటే వాళ్ళు తవ్వుకున్న బావులు కానీ, సో ఇవన్నీ కూడా బయటపడ్డాయి అనమాట. సో ఇవన్నీ తవ్వకాల్లో బయటపడ్డాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా న్యాచురల్గా మనకు అనిపిస్తున్నాయి కానీ న్యాచురల్గా కట్టినవి అయితే కాదు. ఇవి అప్పటి కాలంలో వాళ్ళ బావులు అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సొరంగం లాగుంది. సో ఇది ఏంటంటే ఇది డ్రైనేజ్ అట, అప్పట్లో వాళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. సో ఇలా అయితే చాలా కట్టుదిట్టంగా పకడ్బందీగా కట్టారు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా చాలా టెక్నాలజీతో కట్టారనమాట ఆ టైంలో. సో అక్కడ అవతల వైపు ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా కూడా, సో ఇంతకుముందు మనం స్టార్టింగ్లో బావులు చూసాం కదా,
సో దాంట్లో ఆ వాటర్ అనేది వర్షం నీళ్ళు కానీ డ్రైనేజ్ కానీ కింద నుంచి ఇటు బయటకు వచ్చేవన్నమాట. సో ఇలా డ్రైనేజ్ సిస్టమ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ ఇటువైపు ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఈ సివిలైజేషన్ అనేది ఇటువైపు చాలా ఎక్కువగా ఉంది. మనం ఇదివరకు చూసిన వాటితో కంపేర్ చేస్తే ఇటు చాలా ఎక్కువ ఉంది. సో అప్పుడు కట్టిన స్టెప్స్ చూడండి, ఆ స్టెప్స్ ద్వారానే మనం అయితే కిందికి వెళ్తున్నాం ఇప్పుడు. సో అప్పుడు వాళ్ళు రాళ్ళతో కట్టిన ఈ గోడలు ఇవన్నీ చూడొచ్చు. ఫ్రెండ్స్ అప్పటి వాళ్ళ ఈ బావులు చూడండి, ఈ బావులో లేకపోతే వాళ్ళ ఇల్లు తెలియదు, బట్ ఇది ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ లాగా ఉంది. అంటే జస్ట్ లైక్ ఈ స్విమ్మింగ్ పూల్ లాగా అయితే కనిపిస్తుంది. సో అటువైపు కొన్ని కట్టడాలు అయితే ఉన్నట్టు కనిపిస్తుంది, కింద వచ్చేసి ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇది మేబీ డ్రైనేజ్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే గోడ కనిపిస్తుంది, ఇటు చూస్తే మట్టి కనిపిస్తుంది. సో ఏంటంటే అక్కడక్కడ తవ్వి అక్కడక్కడ వదిలేశారనమాట. సో అదంతా కూడా గోడలు ఉన్నాయి రాళ్ళతో, కానీ కొన్ని ప్లేసెస్లో వదిలేశారనమాట. ఇది తాగునీటి కోసం కానీ ఏర్పాటు చేసింది కావచ్చండి, ఎందుకంటే అక్కడ నుంచి కిందికి రావడానికి ఇలా వే ఉంది. సో వేలోకి వచ్చి మరి దీంట్లో స్నానం చేసేవాళ్ళు లేకపోతే వాటర్ తీసుకెళ్లే వాళ్ళు తెలియదు, బట్ దీంట్లోకి రావడానికైతే ఈ రాళ్ళతోనే రావడానికైతే కట్టనమాట. స్టెప్స్ లేవు కానీ సో ఒక ర్యాంప్ లాంటి షేప్ అయితే వాళ్ళు ఇక్కడ కట్టడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు ర్యాంప్స్ అయితే ఎలా యూజ్ చేస్తామో సేమ్ ర్యాంప్ షేప్ అయితే ఉంది. సో రాళ్ళతోనే ఈ డిజైన్ ఉంది. ఇక్కడ చూస్తే ఇంకొక ఇది ఏంటంటే మేబీ స్విమ్మింగ్ పూల్ అయి ఉంటుందండి, ఎందుకంటే అక్కడ స్టెప్స్ ఉన్నాయి లాస్ట్లో. అక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, అక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో చాలా పెద్దగా ఉంది. ఇటువైపు కూడా స్టెప్స్తో ఉన్నాయి. సో దాంట్లోంచి వాటర్ దీంట్లోకి వచ్చేవి కావచ్చు, అటువైపు నుండి దీంట్లోకి వాటర్ వచ్చేవేమో. సో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి, ఈ స్టెప్స్ ద్వారా కిందికి దిగి వాళ్ళు వాటర్ తీసుకోవచ్చు అనుకుంటా. సో అక్కడ చూసుకుంటే వాటర్ దీంట్లో నుంచి దాంట్లోకి ట్రాన్స్ఫర్ కావడానికి అయితే వే ఉంది. సో ఇవన్నీ కూడా అప్పటి కట్టడాలు చాలా బాగున్నాయి. నిజంగా గ్రేట్ అండి, ఇలాంటి అప్పట్లోనే ఇంత మంచి ఈ సివిలైజేషన్ ఉంది అంటే చాలా గ్రేట్ థింగ్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా
హరప్ప మొహంజదారో నాగరికత అనమాట. ఇప్పుడు సింధు నాగరికత అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటంటే ధోలవీరలో బయటపడ్డ ఇది సివిలైజేషన్ అనమాట. సో ఇలా అయితే ఈ నాగరికత అంతా చూసుకోవచ్చు. సో ఈ వీడియో మేబీ సెక్యూరిటీ చెకప్లో డిలీట్ చేస్తా అంటున్నారు. సో చూద్దాం ఏమవుద్దు అనేది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.